బైబిల్లో కీర్తనలు 19వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను అని రాయబడింది. అవును, దేవుని వాక్యం మనకు కష్టాల్లో ఆదరణను, పరీక్షలో నిరీక్షణను, సమస్యల్లో సమాధానాన్ని దయచేస్తుంది. మరి అట్టి విలువైన దేవుని వాక్యాన్ని మీరు అనుదినం ధ్యానిస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మీలో ఎంతమందికి తెలుసు మీ చేతిలో ఉన్న బైబిల్ ఒక గొప్ప ధననిధి అని? అవును, బైబిల్లోని ప్రతి మాట దేవుని ప్రేమను, ఆయనకు మనపై ఉన్న ప్రణాళికలను వివరిస్తుంది. జీవితంలో నిరాశలో ఉన్నవారు, ఇక జీవితం అయిపోయింది అన్నవారు కూడా ఇదే వాక్యం చదివి తిరిగి జీవం పొందారు. అలాంటి వారిలో ఒకరే నేపాల్ దేశంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన చంద్రలీల గారు. ఈమెకు చిన్నప్పుడే వివాహం చేశారు, కానీ చిన్ననాడే వితంతువుగా మారిపోయింది. ఆ కాలంలో ఉండే ఆచారాల్లో వితంతులను చాలా హీనంగా చూసేవారు. అయినవారు కానివారు అందరూ సూటిపోటు మాటలు అంటూ, నష్టజాతకరాలు అంటూ కూతుర్ని ఆడిపోసుకుంటుంటే తండ్రి తట్టుకోలేక తన కుమార్తెను భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు అన్నీ తిప్పైనా సరే పుణ్యం సంపాదించి మనశ్శాంతి పొందుదాం అనుకున్నాడు. వెనువెంటనే ప్రయాణం మొదలుపెట్టి నేపాల్ నుండి వరుసగా చుట్టుకుంటూ ఒరిస్సాకు వచ్చి అక్కడ జరిగే రథయాత్రలో మరణించాడు. ఒక పక్క భర్త లేడు, మరో పక్క పుణ్యం శాంతి వస్తుందనుకుంటే తండ్రిని కోల్పోయిన చంద్రలీల వెనుదిరిగి వెళ్ళేసరికి ఇరువురు సూటిపోటు మాటలు, బంధువులే హేళన చేసి మాట్లాడుతుంటే ఇంక తట్టుకోలేక భగవత్ సాక్షాత్కారం పొంది శాంతి పొందేస్తా కానీ వెను తిరగకూడదనుకుని సంవత్సరాల పాటు దీక్షలు, యాగాలు, తపాలు, జపాలు చేసిన ఫలితం రాలేదు. కానీ ఒకరోజు ఆమెకు యేసయ్యను గురించి తెలిసింది. అందరి దేవుళ్ళను ఎలాగో వేడాను, ఈయన కూడా వేడుకుందామని బైబిల్ సంపాదించి యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడిన స్త్రీకి దేవుడు చూపిన క్షమాపణ చూసి ఈమె హృదయం చలించిపోయింది. ఆ క్షణమే దేవుని ప్రేమను తనపై గుర్తెరిగి చంద్రలేల గారు అప్పటి నుండి క్రీస్తు సాక్షిగా మారిపోయారు. చూసారా, దేవుని వాక్యం హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. మరి ఇంకెందుకని అట్టి వాక్యాన్ని ప్రతిదినం చదవకూడదు? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.